వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అని మనం చూడాల్సింది. ఎందుకంటే సూపర్ 6 పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ పైన, కూటమి ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే వస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే తల్లికి వందనం అన్న ఒక విషయం గురించి కానివ్వండి, మిగిలిన సూపర్ 6 పథకాలు ఎప్పుడు ప్రారంభం అవబోతున్నాయన్న విషయం పైన ప్రశ్నిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా నీకు 15,000 నీకు 15,000 అంటూ గతంలో టీడీపీ పార్టీకి సంబంధించిన కొద్దిమంది నాయకులు మాట్లాడిన మాటల్ని డీజే సౌండ్తో మరీ వినిపిస్తూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎప్పుడు మాట్లాడినా సరే సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల లేమికి సంబంధించి చంద్రబాబు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ దాన్ని తీసుకువచ్చి ఈసారి సంక్షేమ పథకాలు మొత్తం ఉండే అవకాశం లేదు, అందులో ముఖ్యంగా తల్లికి వందనం లాంటి కీలకమైన పథకాలకు కూడా డబ్బులు వెచ్చించలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ముందంటూ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఎలా చూసినా సరే తల్లికి వందనం అన్నది ఒక కీలకమైన సంక్షేమ పథకంగా మారడంతో పాటు దాదాపుగా 67 లక్షలకు పైగా విద్యార్థుల నేపథ్యంలో వాళ్ళందరి తల్లుల అకౌంట్స్లో డబ్బులు పడితే దానివల్ల లాభం చేకూరుతుంది అన్నది ఒక విషయం అయితే మనం చూస్తూ వచ్చాం. అందులో భాగంగానే మొదటి రోజే, అంటే ఏదైతే విద్యా సంవత్సరం మొదటి రోజే 67 లక్షల మందికి దాదాపుగా 8,000కు పైగా కోట్ల రూపాయలను తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరి ఖాతాలో 15,000 రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడము. అంతేకాకుండా అదే సందర్భంలో ఈ 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు పాఠశాలకు సంబంధించిన మెయింటెనెన్స్ కోసం ఆపి మిగిలిన 13,000 రూపాయలు అందరి తల్లుల అకౌంట్లో వేయడం అనేది ప్రారంభమైపోయింది. ఎవరి అకౌంట్లు అయితే ఇన్యాక్టివ్గా ఉన్నాయో, ఇనెలిజిబుల్ ఉన్న కొద్దిమందికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పటికే చేరిపోవడము, దానికి సంబంధించిన క్రెడిట్ అయిన ఆ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టీడీపీ తన అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్లో కూడా ఇవాళ పోస్ట్ చేసి ఇలాంటి ఒక చారిత్రక ఘట్టానికి తెరతీసిన కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ప్రశంసలతో ముంచెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే సందర్భంలో వైసీపీకి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పేరుతో డబ్బులు వేసే క్రమంలో 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు అప్పుడు మెయింటెనెన్స్ ఫీజు కలెక్ట్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి అప్పుడు లోకేష్ చేసిన ట్వీట్లు కానివ్వండి, ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, వాటిని ఇవాళ మళ్ళీ మరొకసారి తెరపైకి తీసుకొని వచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయి 1,000 రూపాయలు అని చెప్పిన నేపథ్యంలో అదే తరహాలో ఇవాళ ఆ 2,000 రూపాయలు లోకేష్ జేబులోకి వెళ్ళాయి అంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. సో దీనిపైన లోకేష్ ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. ఏదైతే 15,000 రూపాయలకు సంబంధించి 2,000 రూపాయలు ఏదైతే మెయింటెనెన్స్ ఉందో అది నా ఖాతా, నా డబ్బులు నా జేబులోకి వెళ్ళట్లేదు, అలా నా జేబులోకి వెళ్ళినట్టు కానివ్వండి, నా ఖాతాలకు మళ్ళినట్టు కానీ నిరూపించకపోతే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ కూడా లోకేష్ ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూసాం. సో ఏ విధంగానే సరే సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తయిన నేపథ్యంలో కీలకంగా మారే తల్లికి వందనం అనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడము, దాన్ని పూర్తి చేసే క్రమంలో ఉన్న పరిణామాలన్నింటినీ కూడా ఇప్పుడు చాలా కూలంకషంగా చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అందులోనూ ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవే నిబంధనలు ఇప్పుడు కూడా కంటిన్యూ చేయడము. ఒకటి అప్పట్లో కుటుంబానికి ఒక్కటి మాత్రమే అమ్మఒడి పడేది, కానీ ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం అన్నది అభినందనీయంగానే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలా చూసినా ఈ నిర్ణయము, ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఇవన్నీ కూడా ఓవైపు వైసీపీకి ఒక చెంపపెట్టుగా మారినట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే తల్లికి అమ్మఒడి అనే దాన్ని తల్లికి వందనం పేరుతో మార్చిన తర్వాత ఆ డబ్బులు ఎప్పుడు వేస్తారంటూ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పేసింది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా మిగిలిన సంక్షేమ పథకాలకు సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నము నేను చంద్రబాబు నాయుడు చేశారు. సో ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు అంటూ మొదటి అంగం పూర్తయిన నేపథ్యంలో సంవత్సర కాలం కూటమి పాలనను పూర్తి చేసుకున్న పరిస్థితుల్లో దానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీ అమలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేసే క్రమంలో ఉన్నట్టుగానే చెప్పే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఒకసారి దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గాలి వినోద్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. వినోద్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సంవత్సర కాలం సంబంధించిన పాలన పూర్తయ్యే నేపథ్యంలో అక్కడ ఎప్పుడో వినిపించే విమర్శ సంక్షేమ పథకాలు ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు అని. వైసీపీ దాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా కూడా ఒక చిన్నపాటి ధర్నా కార్యక్రమం చేయడం కూడా మనం చూసాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్కి వెళ్ళడం అన్నది శుభపరిణంగా అందరూ భావిస్తున్న నేపథ్యంలో మీరు దాన్ని ఎలా చూస్తారు, ఏమంటారు? అంటే ఇప్పుడు మనకి ఈ పథకాలు అనేటివి ఉచిత విద్యను సమర్థవంతంగా ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన తర్వాత
తల్లికి వందనము, ఈ అక్కకు వందనం, చెల్లెకి వందనం చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ప్రాపర్ గా అందించి అక్కడే భోజనము వాళ్ళకు లంచ్ ఏర్పాటు చేసి, లేదంటే సెమీ రెసిడెన్షియల్ కానీ పెట్టేస్తే డబ్బులు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులకి. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ పథకాలన్నీ ఏంటంటే నగదు బదిలీ పథకాలు అన్నట్టు. ఇవన్నీ కూడా ఏంటంటే ఓటర్లను ప్రలోభాలు పెట్టే పథకాలు ఇవి. ఈ పథకాల కంటే వాళ్ళకి పర్మనెంట్ గా సొల్యూషన్ ఇచ్చే పథకాలు కాదు ఇవి. నిజమైన విద్య అంటే అర్థం ఏంటంటే ఆ విద్య అనేది ఉచితంగా నాణ్యమైన విద్య, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య ఇవాళ అందుబాటులోకి రావాలా. అది ప్రభుత్వాలు చేయాల్సిన పని. అంతేగాని అమ్మ ఒడి లేకపోతే దానికి పేరు మార్చి ఇంకో పేరు పెట్టి ఇలాంటి అన్ని కూడా ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టే పథకాలు తప్ప నిజంగా ప్రజల్లో మార్పు వచ్చే పథకాలు కాదు ఇవి. నేనైతే ఇట్లాంటి వాటిని సమర్థించాను. నేనైతే ఏమంటానంటే ప్రపంచంతో పోటీ పడాలంటే నువ్వు నీ విద్యను అద్భుతంగా ఇవాళ అమెరికా కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టింది. అంత పెద్ద దేశము, వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? మస్తు డబ్బులు ఉన్నాయి. కానీ అందరికి అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా కామన్ మ్యాన్ అయినా కూడా ఒకటే స్కూల్లో చదువుకుంటారు పిల్లలు. అంటే వాళ్ళకు ఒక సిస్టమ్ అలవాటు అవుతుంది. అక్కడ ఎడ్యుకేషన్ లో డిస్క్రిమినేషన్ ఉండదు. ఎడ్యుకేషన్ ఒక దగ్గర అన్ని వర్గాల పిల్లలు ఒక దగ్గర చదువుకొని అందరూ ఒకటే రకంగా కాంపిటీషన్ లోకి వెళ్ళిపోతారు. సో ఒకవేళ వెళ్ళిపోవడంలో వెనుకబడ్డ పిల్లలకి రేపు ఎఫర్మేటివ్ యాక్షన్ ద్వారా కూడా అవకాశాలు ఇస్తారు అక్కడ. సో కాబట్టి వాళ్ళ పెట్టుబడిదారు దేశమైన అమెరికా సైతం అట్లాంటి అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్న క్రమంలో ఇక్కడ అట్లాంటిది చేయకుండా ఏమైనా ఈ నగదు బదిలీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా అంటే అది ఓల్డ్ ఉమెన్ కు, ఓల్డ్ మ్యాన్ కు, వృద్ధులకు, వికలాంగులకు ఇట్లాంటి వాళ్ళకు పనికొస్తుందని ఎవరైతే నాణ్యమైన విద్యను కానీ, నాణ్యమైన వైద్యాన్ని కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలను కానీ ఇట్లాంటి వాటిని అందరికీ పంచకుండా, అందరికీ అవకాశాలు కల్పించకుండా ఈ పథకాలు అనేటివి తాత్కాలిక ఉపశమనం అంతే. కొంతమందికి గత ప్రభుత్వం ఇచ్చింది లైన్ లో ఉండండి. ఏదైతే మనం చూస్తున్నామో ఈ తల్లికి వందనానికి సంబంధించిన ఈ పథకం అమలుకి అలాగే హామీ ఇచ్చిన నేపథ్యంలో జరిగిన ఆ తతంగానికి సంబంధించి వైసీపీ అలాగే టీడీపీ రెండు పార్టీలు కూడా తమదైన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఒకసారి మనం రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇదే విషయం పైన అంటే టీడీపీ ఈ పథకం అమలుకు సంబంధించి ఎలా మాట్లాడుతుంది అనడానికి, దాన్ని రిపోర్ట్ చేయడానికి మా ప్రతినిధి రాజు లైవ్లో ఉన్నారు. అలాగే మా మరో రిపోర్టర్ భార్గవ్ కూడా వైసీపీ దీని అమలుకు సంబంధించి కొన్ని క్వరీలు రైజ్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళేలా దీన్ని చూస్తున్నారు. రెండింటిని కూడా మనం ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రాజు దగ్గరికి వెళ్దాం. రాజు, మొదటి పాయింట్ ఏంటంటే తల్లికి వందనానికి సంబంధించి ఒక సంవత్సరం ఇప్పటికే ఏదైతే అమ్మఒడి వచ్చేది దాన్ని మిస్ అయిపోయింది అనే విధంగా వైసీపీ దానికి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి వేయడం ద్వారా ఆ తల్లికి వందనం అనే నిధులు ఇప్పుడు వాళ్ళ కుటుంబాల తల్లిదుల ఖాతాలు ఏదైతే జమ అవుతుందో దాని మీద ఖచ్చితంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సో దీన్ని టీడీపీ ఎలా చూస్తోంది, అంటే ఎంత ఇంపార్టెంట్ ఈ పథకాన్ని అమలు చేయడం అన్నది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని అయితే చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లికి వందనం పథకానికి కాకుండా కేవలం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి సూపర్ 6 పథకాల్లో ఒకటిగా తల్లికి వందనం చెప్పడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 చొప్పున వాళ్ళ తల్లుల ఖాతాల్లో వేస్తామంటూ కూడా అప్పుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన తర్వాత జూన్ మళ్ళీ వాళ్ళంతా కూడా 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన దాంట్లో నిధులు కొరత కానీ లేకపోతే ప్రభుత్వానికి కొన్ని అడ్డంకులు కానీ వీటి వల్ల తల్లికి వందనం గత సంవత్సరం వేయలేకపోయారు. కానీ దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చాలా వరకు కూడా వాళ్ళంతా కూడా దీనికి ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ ఏం చెప్పిందంటే నెక్స్ట్ ఏదైతే జరుగుతుందో నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఎడ్యుకేషన్ ఇయర్ ఉంటుందో జూన్లో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేము తల్లికి వందనం వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా చూసుకునేటప్పటికి 16 లక్షలకు పైన అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో కుటుంబాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పూర్తి స్థాయిలో కూడా మేము ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అదే హామీ ప్రకారం అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ఇప్పటికే వాళ్ళ యొక్క అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది. అయితే జమ చేసిన దానిలో కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది మొత్తం ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకు కూడా ఇస్తామని చెప్పారు 15,000. అయితే 15,000కి సంబంధించి 13,000 మాత్రమే
తల్లిల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మిగతా 2,000 కేవలం అది స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, దానికి సంబంధించి అభివృద్ధి కోసం వాడుతామంటూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దానికి వాళ్ళంతా కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హేళన చేస్తుందో ఇప్పటి వరకు చూసుకున్నప్పటికైతే 2,000 రూపాయలు లోకేష్ గానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గానీ అకౌంట్కి వెళ్తున్నాయి. కేవలం అదంతా కూడా తల్లిదండ్రులకు ఇస్తామన్న తర్వాత ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి చాలా ధీటైన సమాధానం లోకేష్ చెప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 2,000 రూపాయలు మాత్రం ఎందుకు ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి మీకు చాలా క్లియర్ గా చెప్పాం. ఇది కేవలం పాఠశాలలు అదేవిధంగా కాలేజీల అభివృద్ధి కోసం వాడతామని చెప్తున్నాం. కానీ అది కాకుండా మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కనుక దీన్ని నిజ నిర్ధారణ చేయకపోతే తప్పకుండా దీని మీద చట్టపరమైన చర్యలకు మేము వెళ్తామంటూ కూడా లోకేష్ చెప్పడం జరిగింది. 24 గంటల్లోనే దీనికి సంబంధించి మీరైతే క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ, లేకపోతే మాత్రం దీనిపైన చట్టపరమైన చర్యలకు వెళ్తామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి లోకేష్ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే సిచ్యువేషన్ చూసుకునేటప్పటికీ గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా కేవలం ఇదే పాఠశాలల కోసం అభివృద్ధి కోసం అదేవిధంగా వాటి యొక్క మిగతా ఏదైతే పురోగతి సాధించాలనుకుంటున్నారో దానికోసం సంబంధించినంత వరకు కూడా 3,000 రూపాయలు అంటే 2,500 నుంచి 3,000 రూపాయల వరకు కూడా వాళ్ళు కూడా గతంలో వాళ్ళకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ అదే సిచ్యువేషన్ లో ఇప్పుడు కూడా మేము పాఠశాలల అభివృద్ధి కోసం చేస్తున్నాం తప్పితే మిగతా వాటిలో ఎవరు పర్సనల్ అకౌంట్స్ కానీ లేకపోతే దీనికి కూడా వెళ్లటం లేదు. ఇదంతా కూడా చాలా పారదర్శకంగా జరుగుతుందంటూ కూడా అయితే ప్రధానంగా టీడీపీకి సంబంధించినంత వరకు మనం మాట్లాడితే ఎన్నికల ప్రచార సమయంలో ఆ 1,000 రూపాయలు ఏదైతే అప్పుడు కట్ అయ్యేదో లేదా 1,500 రూపాయలు ఏదైతే వాళ్ళు తీసుకునే వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి మింగేస్తున్నారు అనే విధంగా మాట్లాడారు. సో ఇప్పుడు 2,000 రూపాయలు తీసుకున్నప్పుడు దీన్ని జస్టిఫై చేస్తున్నారు. కానీ అప్పుడు తీసుకున్న దాన్ని ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారనే విధంగా మాట్లాడిన నేపథ్యంలో దాన్ని ఇప్పుడు రెప్లికా చేసే ప్రయత్నం ఏమైనా వైసీపీ చేస్తుంది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా ఇక్కడ ఎందుకంటే రాజకీయ స్వలాభాల కోసం ఇరు పార్టీలు కూడా మాట్లాడుకునేటప్పుడు గతంలో ఏదైతే జరిగిందో తల్లికి సంబంధించి అప్పుడు అమ్మఒడికి సంబంధించినంత వరకు అప్పుడే పేరు అది పథకం పేరు అమ్మఒడిగా ఉండేది కనుక అమ్మఒడి పథకానికి సంబంధించినంత వరకు 15,000 రూపాయలు కుటుంబానికి ఒక్క పిల్లోడికి మాత్రమే ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా 2,000 నుంచి 2,500 వరకు కూడా కొన్ని సందర్భాల్లో కోతలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. 4 ఏళ్ల కాలంలో చూసుకునేటప్పటికి ఎందుకంటే ఒక సంవత్సర కాలంలో టీడీపీ మళ్ళీ అది ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిందో దాని తర్వాత ఒక సంవత్సరం గత సంవత్సరం జూన్లో అయితే అమ్మఒడి పడలేదు కనుక ఈ సంవత్సరం మళ్ళీ వేస్తున్నారు. అయితే ఇది ఏదైతే ఆరోపిస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో కూడా అదే విధంగా మేము చూసాము. ఎందుకంటే ఇదంతా కూడా నిధులన్నీ కూడా కేవలం పాఠశాలల అభివృద్ధి కోసం వాడుతున్నాం. ఎందుకంటే అప్పుడు నాడు నేడు నిధులకు సంబంధించి కానీ లేకపోతే పాఠశాలలకు సంబంధించినంత వరకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే పాఠశాల టాయిలెట్స్ వీటన్నిటి కూడా చేయడానికి అభివృద్ధి కోసం వాడుతున్నామని చెప్తున్నారు. అయితే సేమ్ అదే సిచ్యువేషన్ లో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో వాళ్ళు చేశారు కనుక మేము చేశామంటే మాత్రం ఇదంతా తప్పవుతుంది. కానీ కేవలం ఇదంతా అభివృద్ధి కోసం వాడుతున్నారా లేకపోతే కేవలం వారికి పిల్లల కోసం లేదా పాఠశాల అభివృద్ధి కోసం వాడుతున్నారా చాలా వరకు ఆ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వాళ్ళు చేశారు కనుక మనం చేశామన్న దాంట్లో కూడా ఎక్కడ ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ప్రజలు నమ్మి పట్టం కట్టాను తప్పకుండా ఒక మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాలనేది ఒక ప్రజలు భార్గవ్, ఇప్పుడు మీరు వైసీపీ వర్షన్ ఒకవేళ మనం చూస్తే మొదటి నుంచి మాట్లాడుతోంది ఏదైతే తల్లికి వందనం పేరుతో మీరు తీసుకొస్తామన్నారు. కానీ మొదటి సంవత్సరం ఆల్రెడీ మీరు ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయల నుంచి 45 నుంచి 60,000 రూపాయలు మీరు ఇప్పటికే బాకీ పడ్డారని గతంలో చెప్పారు. తల్లికి వందనం అన్నది వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతారు అనే విధంగానే వైసీపీ ఎప్పటికప్పుడు వర్షం వినిపించే ప్రయత్నం చేసింది. సో వైసీపీకి ఇప్పుడు సమాధానం చెప్పినట్టేనా? ఈ తల్లికి వందనాన్ని ఇప్పుడు జనాలకి అంటే ఎవరికైతే ప్రజల తల్లిదండ్రులు ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆల్రెడీ ఇప్పటికీ అకౌంట్లో క్రియేట్ అయిపోతున్న నేపథ్యంలో సో సమాధానం వచ్చినట్టేనా? వైసీపీ ఏమంటుంది? రైట్, ఈ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ తల్లికి వందనం అనేది ఈ పథకం ఖచ్చితంగా పిల్లల తల్లిదండ్రులకు ఖచ్చితంగా అవసరమైన పథకం. దీనికి సంబంధించి అసలు ఇది మొట్టమొదటిగా అమ్మఒడి అనే పేరుతో వైసీపీ హయాంలో ఇది మొట్టమొదటిగా ఈ పథకాన్ని మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు తల్లి వందనం దాని పేరు మార్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి ఇంప్లిమెంటేషన్ చేసి ఒక్కొక్క బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఆ తల్లికి అంతమంది బిడ్డలకు కూడా 15,000 రూపాయలు వేస్తానని చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ వాదనలు ఎలా ఉన్నాయంటే ఈ పథకానికి సంబంధించి ముఖ్యమైన పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఇందులోని మొట్టమొదటి నుంచి కూడా టీడీపీ అదే ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు టీడీపీ కావచ్చు
ముఖ్యంగా దీనిపైన ఖచ్చితంగా చాలా వరకు కూడా లోటుపాట్లు అయితే ఇందులో ఉన్నాయని చెప్తుంది. అయితే దీనికి అనుగుణంగానే నిన్న ఏదైతే మొన్నటికి సంబంధించి 67 లక్షల మంది లబ్ధిదారులు చూపించారు. అయితే నిన్న మాత్రం 58 లక్షలు చిల్లర మాత్రమే లబ్ధిదారులు వచ్చారు. ఖచ్చితంగా కొందరికి మాత్రమే వేశారు, చాలా వరకు కూడా చాలా మందికి వేయలేదని చెప్పారు. ఇంకోటి ముఖ్యంగా ఏం చేస్తుందంటే దీనికి సంబంధించి గతంలో టీడీపీ ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో నీకు 15,000 అంటూ ఒక రకమైన డీజేలు పెట్టి ఒక రకమైన ప్రచారం అయితే చేసింది. కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దీని ఇంప్లిమెంటేషన్ కాలేదని వైసీపీ వాదన అనిపిస్తుంది. ఇంకోటి గతంలో లోకేష్ ఇదే క్యాంపెయిన్ లో ఏదైతే 1000 రూపాయలు జగన్ కాజేశారంటూ కూడా చాలా వరకు కూడా వాదనలు వినిపించారు. అయితే ఇప్పుడు 2,000 రూపాయలు ఇప్పుడు వేసిన ఈ ఎన్డీఏ కూటమి వేస్తున్న ఈ 15,000లో 2,000 రూపాయలు నేరుగా కలెక్టర్ అకౌంట్ కి, మిగతా 13,000 రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లకి ఇస్తున్నారు. అయితే ఈ 2,000 ఎక్కువ ఈ లబ్ధిదారులు ఎక్కువగా ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చదివే తల్లిదండ్రులకు వెళ్తాయి. అయితే ఇంకోవైపు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రులు కూడా ఉంటారు. వాళ్ళకి సంబంధించి అయితే ఈ 2,000 అనేది మేము పూర్తి స్థాయిలో గతంలో నాడు నేడు అనే ఒక ప్రోగ్రాం పెట్టి గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు కూడా ప్రైవేట్ పాఠశాలలు గతంలో టీడీపీ హయాంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు 35 ఏళ్ల పాలనలో కావచ్చు ఎటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి అభివృద్ధి కూడా నడుచుకోలేదు. అయితే నాడు నేడు అనే ఒక్క ప్రోగ్రామ్ తోనే ఖచ్చితంగా ఈ 1000 రూపాయలు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాం. పూర్తి స్థాయిలో నాడు నేడు ప్రోగ్రామ్ తో మొత్తం ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా ఈ టెక్నో స్కూల్ రీతిలో మేము పెట్టాం. అయితే ఈ టీడీపీ పాలనగా ఇప్పుడు ఈ టీడీపీ అయితే మాత్రం మిగతా 2,000 రూపాయలు ఇప్పుడు తీసుకున్న తర్వాత దీనికి అనుగుణంగా మేము చేసిన భార్గవ్ మరొక విషయం చెప్పండి. భార్గవ్, ఇక్కడ అంటే వైసీపీ మరొక వాదం కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఎందుకంటే గతంలో 2023-24 హయాంలో కానివ్వండి, ఇప్పుడు 24-25 మనం చూసినప్పుడు దాదాపుగా 83 లక్షల మంది స్టూడెంట్స్ ఓవరాల్గా ఉంటే వీళ్ళు 67 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి వేస్తున్నారు. ఎవరైతే వాటిని డిస్క్వాలిఫై చేసే క్రమంలో కూడా చిన్న చిన్న కారణాలు చూపించి వాళ్ళు డిస్క్వాలిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది వైసీపీ ఒక వాదన వినిపిస్తుంది. దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? ముఖ్యంగా డిస్క్వాలిఫై అనే ఒక పదం అనేది ఒకటి ఉండాలి అంటే ఖచ్చితంగా డిస్క్వాలిఫై ఏ రకంగా పెడతారు? ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారులు అంటే వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డు లబ్ధిదారులు అంటే అందరూ కూడా దారిద్ర్య రేఖ కింద కొంతవరకు 50% ఉంటారు. మిగతా 50% కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. వారికి సంబంధించి వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై అవుతారు, వాళ్ళకి ఏ రకంగా డిస్క్వాలిఫై చేస్తారు? ఇవన్నీ కూడా కేవలం పార్టీ పరమైన కారణాలే తప్ప ఇప్పుడు గతంలో మేము చూసుకుంటే కనుక, వైసీపీ వాళ్ళు చూసుకుంటే కనుక ఎటువంటి పార్టీ విభేదాలు లేకుండా మేము ఇచ్చాం. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఇలాంటి పార్టీ విభేదాలు పెట్టి డిస్క్వాలిఫై అనే ఒక పదాన్ని వాడుతూ దాన్నే ఉపయోగించుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి ఎవరైతే ముఖ్యమైన లబ్ధిదారులు ఉంటారో అలాంటి వాళ్ళు చాలా మంది కూడా అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా నిన్న ప్రకటనలో నిన్న విడుదల చేసిన సమయంలో చంద్రబాబు ఇచ్చిన లెక్కల మేరకు 67 లక్షలు కాకుండా 58 లక్షల చిల్లర మాత్రమే లబ్ధాలను చూపించారు. అది కూడా ఒక రకమైన మోసపూరితమైన చర్య అని కూడా దీన్ని కూడా వైసీపీ నాయకులు ఖండిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా మరి కొద్ది రోజుల్లోనే వైసీపీ పూర్తి ఆధారాలతో దీనిపైన బయట పెడతాం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తాజాగా నేడే దీనికి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా వైసీపీ ఆవిష్కరణ చేసింది. దాంట్లో అందులో భాగంగానే దీన్ని కూడా జప్తు చేసి ఖచ్చితంగా చూపిస్తాం, పూర్తి ఆధారాలతో చూపిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ భార్గవ్, మొత్తానికి రెండు పార్టీలు తమదైన శైలిలో ఈ తల్లికి వందనానికి సంబంధించిన అమలును వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా గతంలో 15,000 చెప్పారు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి వేస్తాము అని చెప్పన్నారు. కేవలం ఆ 2,000 రూపాయలు అన్నది స్కూల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసే ఒక ఫండ్ లాగా దాన్ని డిడక్ట్ చేసినట్టుగా చెప్పడం అన్నది ఒకటి కనిపిస్తుంటే, వైసీపీ మాత్రం ఎప్పటికప్పుడు తమదైన శైలిలో దాని మీద విరిచిపడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు 15,000 అన్నారు కాబట్టి 15,000 ఇవ్వాల్సిందే అన్నది ఒకటి. లబ్ధిదారులను తగ్గించేందుకు అనవసరమైన కొన్ని ఆంక్షలను తెరపైకి తీసుకొచ్చి వాళ్ళని అనర్హులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 43 లక్షల మందికి ఇచ్చినప్పుడు ఈ రోజు లెక్కల ప్రకారం దాదాపుగా 83 లక్షల మంది స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంది, కానీ 67 లక్షల మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా ఒక వాదన వినిపించే ప్రయత్నం చేశారు. ఇక రెండో పాయింట్ మనం చూద్దాము. రెండో పాయింట్ సంబంధించి చూసినప్పుడు కూడా కీలకంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అందులో 2 అప్డేట్స్ అయితే చూడాల్సిన అవసరం ఉంటుంది. మొదటిది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు వచ్చేంత వరకు ఈ కేసు ముందుకు సాగదు అంటూ ప్రతి ఒక్కరు భావించారు. అదేవిధంగానే
అది ముందుకు సాగని నేపథ్యంలో ఫైనల్గా ప్రభాకర్ రావును హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆయన 2 రోజుల పాటు విచారించారు. విచారించిన తర్వాత ఆయన ఇచ్చిన సమాధానాలు కానివ్వండి, వీళ్ళు అనుకున్న తీరు కానివ్వండి, 2 మ్యాచ్ అవ్వని సిచ్యువేషనే ఉంది. ముఖ్యంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడంతో పాటు ఆయనకు ఈ విచారణ ఎలా జరుగుతుంది, ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఏమేం పాయింట్స్ ఉన్నాయన్న విషయంపైన పూర్తి స్థాయి అవగాహన ఉన్న నేపథ్యంలో ఆయన ఎవరి పేరు బయట పెట్టకుండా ఎదురు ప్రశ్నించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. నేను ఆదేశాలు ఇచ్చినట్టుగా ఎక్కడైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఏవైతే ఆధారాలను డెస్ట్రాయ్ చేశారని ఏదైతే కేసుని మోపే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన ఆ దగ్గర నుంచి ఆదేశాలు వెళ్ళినట్టుగా ఎలాంటి ఆధారాలు ఉన్నా సరే వాటిని బయట పెట్టండి అని కూడా ఆయన ఎదురు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక తను గతంలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులందరూ ఇందులో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆ వైపుగా దర్యాప్తు కొనసాగట్లేదు అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ముగిసిపోయేలాగానే అర్థమవుతుంది. అందులోనూ ముఖ్యంగా ఎవరైతే ఎస్ఐబి మాజీ చీఫ్గా పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న పోలీసుల దగ్గర మాత్రమే ఈ కేసు చుట్టూ తిరుగుతోంది తప్ప అక్కడి నుంచి ఎలాంటి లీడ్ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళట్లేదా అన్న అనుమానం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ సందర్భంలో ఇచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి, ఆ సందర్భంలో ప్రతి ఒక్కరూ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆ వ్యాఖ్యలు కానీ మిగిలిపోయాయి తప్ప వాటిని బీఆర్ఎస్ పార్టీకి అండగట్టేందుకు కానివ్వండి, వాటిని ఆ వైపుగా ఆధారాలు సంపాదించే ప్రయత్నం కానీ జరగట్లేదు అన్నదైతే ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ కేసు ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడే ముగిసిపోతుందా అన్న అనుమానం అయితే చాలామందిలో ఉంది. సో దీనిపైన విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వినోద్ కుమార్ గారు, ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నది బయటకు వచ్చిన నేపథ్యంలో బ్రహ్మాండం బద్దలైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక కనుమరుగైపోతుంది. కేసీఆర్ దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు, కేటీఆర్ డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, హరీష్ రావు కన్సల్లు అన్నీ జరిగాయనే విధంగా అందరూ మాట్లాడుతూ వచ్చారు. కానీ ఫైనల్గా ఇప్పుడు చూస్తే ప్రభాకర్ రావు వచ్చేంత వరకు ఏం జరుగుతుంది అనుకున్నారు, వచ్చిన తర్వాత కూడా ముందుకు సాగలేదా అన్న అనుమానం అయితే చాలామందిలో ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఫైనల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికి లాగే అవకాశం ఉందంటారు? ఫోన్ ట్యాపింగ్ అనేది అది జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో కామన్ గా జరిగే చర్య. అది కూడా ఏంటంటే వాళ్ళు హైకోర్టు అనుమతి తీసుకొని చేస్తారు. దానికి హోమ్ మినిస్ట్రీ అనుమతి ఇస్తుంది. ఎవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. తర్వాత హోమ్ మినిస్ట్రీ అనుమతి లేకుండా కోర్టు అనుమతి కూడా ఇవ్వదు. సో కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జడ్జిల మీదనే జరిగిందని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది ఆడ. సో కాబట్టి జడ్జిల మీద ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే అంశం కూడా రేపు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జడ్జీలు ఇప్పుడు విచారణ చేపట్టే అధికారుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది ఒక పెద్ద క్రైమ్. సో ఆ క్రైమ్ అనేది నిజానికి దానికి ఆధారాలు ఉన్నాయా, వీళ్ళు ఆరోపిస్తున్న దానికి ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి మనం అనుకుంటే ఇప్పుడు అంత పెద్దగా ఆధారాలు ఉన్నట్టుగా కనిపిస్తలేవు అక్కడ. ఎందుకంటే అవి డెస్ట్రాయ్ చేశారు అని చెప్పేసి ఏదైతే అంటున్నారో, డెస్ట్రాయ్ చేసిన తర్వాత ఒకవేళ డెస్ట్రాయ్ చేసినా కూడా దానికి సంబంధించిన మూలాధారం అయితే ఉంటది కంపల్సరీ. ఇప్పుడు ఏదో ఒక ఏదైనా చిప్పులో ఒక విషయం దాగి ఉంటే ఆ చిప్పును చేసినంత మాత్రాన కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ టోటల్ గా డెస్ట్రాయ్ కాదు. సో కాబట్టి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా మళ్ళీ డైరెక్ట్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు, ఏ రకమైన టెక్నాలజీ వాడచ్చు అనే విషయాన్ని ఇవాళ చాలా బాగా అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ. కాబట్టి ఆ రకంగా వాళ్ళు పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తారనేకైతే నేను అనుకోలేదు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఏం కనబడతలేవు. రెండవది పార్టీ పరంగా తీసుకుంటే బీఆర్ఎస్ ఏదో మొత్తం కంప్లీట్ గా ఇరికిస్తారు చేస్తారు అనడానికి కూడా ఆధారం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక్కటే ఇన్వాల్వ్ అయి ఉండదు అందులో. ఎందుకంటే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఉంటది, హోమ్ మినిస్ట్రీ అనేది కేంద్ర హోమ్ మినిస్ట్రీ కూడా ఉంటది. కేంద్ర హోమ్ మినిస్ట్రీ కూడా దానికి అనుమతి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మొత్తము అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అనఫిషియల్ గా ట్యాపింగ్ చేశారు. ఈ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది జరగదు. ఒకవేళ జరిగినా కూడా అది చాలా సీక్రెట్స్ గా ఉంటది. వినోద్ కుమార్ గారు, ఇక్కడ ఉన్న ఆరోపణనే జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఆరోపణనే ఇక్కడ ఉన్న ఆరోపణ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అనఫిషియల్ గా చేసినప్పుడు కూడా జరిగింది. నేనేమంటానంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు తీసుకునే అంశంగా ఉంటది. కాకపోతే అది 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 ఏ మేరకు లీగాలిటీ ఉన్న అంశమా కాదా అనే దాన్ని బట్టి మనం కేసులను ఇప్పుడు కేసులు తోడాలి తీయాలంటే అంత ఈజీగా బయటకు వచ్చే విషయాలు కాదు ఇవన్నీ. సో వీటన్నిటిలో ఎవిడెన్స్ కూడా అంత తొందరగా దొరికే అవకాశం కూడా లేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముడిపడి ఉన్నాయి.
వినోద్ కుమార్ అంటే ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మీద ప్రతి సందర్భంలో వేలెత్తి చూపినప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంటే కౌంటర్ చేసే ప్రయత్నం చేసింది. మనం అబ్జర్వ్ చేసాం. అలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయని చెప్పడం కానివ్వండి, అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఆ వైపుగా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడం ఇదంతా చాలా ప్లాన్డ్గా జరుగుతోంది. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందే ఆయన ఇక్కడ ఏం మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలని దాని మీద పూర్తి స్థాయిలో ఆయనకి అవగాహన, అలాగే ట్రైనింగ్ కూడా జరిగింది అన్నది కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో అలాంటిది ఏమైనా అవకాశం చూడాలి. ఎందుకంటే లీగల్గా ఇది నిలబడాలి అంటే దానికి ఆధారాలు కావాలి. ఆధారాలు దొరికే అవకాశం లేదు. వీటిని తీసుకెళ్ళి మూసీ నదిలో పడేశారు అన్నది మనం మొదటి నుంచి వింటున్నాం. సో బీఆర్ఎస్ పార్టీ దీని ద్వారా దొరుకుతుంది, ఏదో జరిగిపోతుందన్న ఆ ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అడియాశలు అయినట్టు అనుకోవచ్చు అంటారా? ఎస్ 100%. ఎందుకంటే ఇవాళ ఒకవేళ బీఆర్ఎస్ ను పూర్తిగా ఇరికించాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇరికించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారమే లేదు. సో అధికారమే లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఇల్లీగల్ చేసిందంటే, కేంద్రం అనుమతి లేకుండా చేయడం అనేది జరిగిందంటే అది కేంద్రం తప్పు కూడా అవుతుంది, కేంద్ర వైఫల్యం కూడా అవుతుంది, కేంద్ర నిఘా వర్గాల వైఫల్యం కూడా అవుతుంది. సో కాబట్టి దాంట్లో వాళ్ళని కూడా ఇవాళ బయటికి నిందితులుగా పేర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నీ చాలా చాలా అంటే చాలా సీక్రెట్స్ గా అన్నిటికీ లింక్ అయి ఉంటాయి. కాబట్టి చాలా అంటే చాలా టాప్ విషయాలు కూడా దాంట్లో దాగి ఉన్నాయి, అవినీతి విషయాలు దాగి ఉన్నాయి అనే విషయం కూడా బయటపడుతుంది. ఒక్కొక్కరి దగ్గర బ్లాక్ మెయిల్ చేసేసి వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు మార్చిండ్రు, చేతులు మారినాయి అనే అంశాలు కూడా జరిగిందనేది వస్తాయి. ఇవన్నీ వస్తే పెద్ద కూపీ లాగితే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా అంతా. ఒక బ్రేక్ తీసుకుందాము. కాబట్టి ఈ ముడిపడిన అంశాలన్నిటిని బయటకు తీయాలంటే అంత ఈజీ ఏం కాదు. ప్రభుత్వాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అది కేంద్ర ప్రభుత్వం పడిపోవచ్చు, దాంట్లో చాలా మంది కీలకమైన నేతలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. సో కాబట్టి అంత ఈజీ ఏమో ఈ విషయాలు బయటకు వస్తాయనైతే నేను అనుకోను. ప్రభాకర్ రావు గారు వచ్చి ఆయన చిన్న మనిషి ఏం కాదు. ప్రభాకర్ రావు ఒక పోలీస్ ఆఫీసర్, సీనియర్ పోలీస్ ఆఫీసర్. అంత ఈజీగా వచ్చి అన్ని విషయాలన్నీ బయటికి చెప్తాడు, అదంతా బయటికి లీక్ అయిపోతుంది. అట్లంటే మరి ఆనాటి డీజీపీగా పనిచేసిన ఆయన కూడా బయటికి తీయాల్సి వస్తుంది. ఎవరు మొన్నటిదాకా టీజీపీఎస్ గా పనిచేశాడు కదా, ఎవరు మన ఆయన పేరు రెడ్డి, మహేందర్ రెడ్డి. ఇప్పుడు మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా చాలా కాలంగా డీజీపీగా. సో మహేందర్ రెడ్డి పూర్తిగా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది అందులో. మహేందర్ రెడ్డి అనుమతి లేకుండా జరిగిందనే దాన్ని మనం కొట్టిపారేయలేము. ఇవాళ మహేందర్ రెడ్డి బయటికి రావాల్సి వస్తుంది. ఒక బ్రేక్ తీసుకుందాము వినోద్ గారు, ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత కేటీఆర్ కి ఏవైతే వచ్చాయో దానికి సంబంధించిన డిస్కషన్ కూడా మనం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒక బ్రేక్ తీసుకుందాము. అయితే ఇక్కడ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయం పైన అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్గా ఒక ఫర్మ్వేర్ని దాంట్లోకి ఇన్స్టాల్ చేసి తద్వారా ఆ మాల్వేర్ ద్వారా ఈ మొత్తం ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు. దానికోసం సపరేట్గా ప్రైవేట్గా కమాండ్ కంట్రోల్ యూనిట్లే స్టార్ట్ చేశారు అన్నది వాళ్ళ మీద ఉన్న ప్రధాన ఆరోపణ. అందుకనే ఆ కమాండ్ కంట్రోల్ యూనిట్లో ఉన్న డిస్కుల్ని కానివ్వండి, ఆ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారని ఇప్పుడు మొదలైన ముఖ్యమైన కేసు. సో ఈ విధంగా చూసినప్పుడు ఈ కేసులో పురోగతి ఎంతమాత్రం ముందుకెళ్తుందన్నది అయితే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత కేటీఆర్కి ఏదైతే ఈ రేసు కార్ రేస్ ఏదైతే ఉందో దాంట్లో మరొకసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈసారైనా దాంట్లో ఏమైనా తెలుస్తారా, లేకపోతే ఇది మళ్ళీ మరొకసారి ఇంకొక పొలిటికల్ యాక్టివిటీగానే మారిపోతుందని కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని ఆరోపణలకు సంబంధించిన కేసులను నమోదు చేసే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా కేసీఆర్ అలాగే కేటీఆర్లను ఇరికించే ప్రయత్నం జరిగింది అన్నది కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు గతంలో చేశారు నేరాలు అని ఏవైతే ఆరోపణలు చేశారో వాటికి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా తెరపైకి తీసుకున్నాడు. అందులో ముఖ్యంగా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కానివ్వండి, అదే సందర్భంలో ఈ కారు ఏదైతే ఉందో ఈ రేస్కి సంబంధించిన కారు ఏదైతే ఉందో అది కూడా మరొక రకమైన స్కామ్ అన్నట్టుగానే చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒకసారి కేటీఆర్ దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విచారణకి హాజరయ్యారు. అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇవన్నీ జరిగిపోయినాయి. కానీ మరొకసారి ఏసీబీ ఇప్పుడు ఇంకోసారి దాన్ని విచారణకి రావాలంటూ ఆయనకి నోటీసులు అందజేసిన నేపథ్యంలో మరొకసారి డిస్కషన్ అనేది మొదలైపోయింది. గతంలో దీని గురించి డిస్కస్ చేసే నేపథ్యంలో కూడా ఆయన అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ఆల్రెడీ చెప్పారు అన్నది కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకొకసారి ఏసీబీ ఏ కారణంతో పిలుస్తోంది, ఈసారి ఎలాంటి క్వశ్చనర్ ఉండే అవకాశం ఉంది, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏమి జరిగే అవకాశం ఉంది అన్నది మరొకసారి ఒక చర్చనీయాంశంగా అయితే మారినట్టుగా మనం చూడాలి. సో ఏం జరుగుతుంది, ఇదే విషయంపైన విశ్లేషణ అందించేందుకు మా ప్రతినిధి అంజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంజీ, కేటీఆర్ని పిలుస్తున్నారు, బాగానే ఉంది.
కేటీఆర్ వెళ్తారు, వెళ్ళిన తర్వాత వీళ్ళేవో ప్రశ్నలు అడుగుతారు, ఆయన సమాధానాలు చెప్తారు. అక్కడ ఏమడిగారో ఎవరికి తెలియదు. ఈయన బయటకు వచ్చి మాత్రము ఖచ్చితంగా చాలా అగ్రెసివ్గా నేను మాట్లాడే విధంగానే చెప్తారు. అంతేకాకుండా తనది ఎలాంటి తప్పు లేదు అంటూ గతంలో ఏవైతే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారో అదే వివరణ మరొకసారి కంటిన్యూ చేసే అవకాశమే ఉంది. సో దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధిస్తుందంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎస్ సార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కేటీ రామారావు అంటే కేటీఆర్ ఫార్ములా ఈ-రేస్ కేసు సంబంధించిన తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీపీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం ఆయన జూన్ 16, 2025 సోమవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఏసీబీ కోరింది. గతంలో కూడా మే 26, 2025 ఏసీపీ కేటీఆర్ నోటీసు జారీ చేసి మే 20 విచారణ హాజరు కాలేదు. అయితే అమెరికా మరియు యూకే పర్యటన కారణంగా కేటీఆర్ ఆ సమయంలో హాజరు కాలేకపోయారు. మరియు తిరిగి వచ్చిన తర్వాత సహకరిస్తానని ఏసీబీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయితే కేటీఆర్ ఈ ఆరోపణలు ఖండించారు. మరి ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ గ్లోబల్ బ్రాండ్గా ఎదగాలని చేయడానికి ఫార్ములా ఈ రేస్లో ఒక వ్యూహాత్మక చర్య తీసుకోవడంలో పేర్కొన్నారు. జనవరి 9, 2025 ఏసీబీ విచారణకు హాజరు కాగా కేటీఆర్ని 7 గంటల పాటు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మరి కేసు ఆధారరహితమని ప్రశ్నలు పదే ఒకే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదనంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా ఇదే కేసులో ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఉల్లంఘనలకు దర్యాప్తు చేస్తుందని తెలియజేశాడు. ఎస్, ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కేసుని ఎంతో కొంత ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ చాలా క్లియర్గా అది ఒక గ్లోబల్ ఈవెంట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలు ఆ ఫార్ములా ఈ-రేస్కి సంబంధించిన ఇష్యూని ఆ ఈవెంట్ని హోస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాయి. అన్ని దేశాలను కాదని భారతదేశానికి, అందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని తీసుకొని రావడము, మనము మణిహారంగా భావించే నెక్లెస్ రోడ్లో ఆ రేసు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణని ఇంటర్నేషనల్ ఏదైతే ఫార్ములా ఈ-రేస్ కానివ్వండి, ఫార్ములా రేసెస్కి సంబంధించిన దాంట్లో పెడదామనే ఒక ప్రయత్నం జరిగింది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక అందులో ఎక్కడైనా చూసినా సరే అవినీతికి తావులేదు. కేవలం అక్కడ అధికారికంగా జరగాల్సిన కొన్ని కార్యక్రమాల్లో మాత్రం మిస్సింగ్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసిన దాని విషయానికి సంబంధించి మాత్రమే జరుగుతుంది. అందులో పిఎంఎల్ యాక్ట్ కానివ్వండి, మిగిలినవన్నీ ఏమీ లేవు అన్నదైతే మనం చెప్తున్నాం. ఒకసారి వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ కుమార్ గారు, కేటీఆర్ను మరొకసారి ఏసీబీ పిలిచింది. ఫార్ములా ఈ-రేస్కి సంబంధించిన ఇష్యూలో మరొకసారి ప్రశ్నించాలని నిర్ణయం తీసుకుంది. గతంలోనే మనం చూసాము, ఆ ప్రశ్నల ధాటిని ఆయన చాలా ధీటుగా ఎదుర్కొన్నానని బయటకు వచ్చి చెప్పారు. సేమ్ ప్రశ్నని డిఫరెంట్ రేంజ్లో అడిగారు. అంతమించి అక్కడ వెళ్ళే విషయం ఏం లేదు, నన్ను ఇరికించాలనే ప్రయత్నం జరుగుతోంది, ఆ వైపుగా ఏమీ పురోగతి సాధించే అవకాశం లేదు అంటూ కేటీఆర్ మాట్లాడి ఈసారి పిలిచి ఏం ప్రశ్నలు వేస్తారన్నది ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే అక్కడ సాధించేది ఏంటి అనేది మరొక ప్రశ్న. ఎలా చూడాలంటారు? ఏంటి కేటీఆర్ దీనిలో ఏమైనా నిరుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మొన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఈవెంట్ చేశారు. ఏది అందగత్తలది, ప్రపంచ సుందరిలో. సో దాంట్లో కూడా 45 కోట్ల వరకు వాళ్ళు ఖర్చు పెట్టారు. సో ఇప్పుడు ఏదైనా ఈవెంట్ కు అనేది ప్రభుత్వం ఎవరి జేబులోకి వెళ్ళి పెట్టరు కదా, ప్రభుత్వం మీద తెస్తుంది కదా. కాబట్టి అది కూడా ఈ ఫార్ములా ఈ-రేస్ అనేది కూడా ఒక వరల్డ్ ఈవెంట్. అది ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళని ఆకర్షించడం, దాంట్లో బిజినెస్ ను డెవలప్ చేయడం అనేది ఒక భాగం. సేమ్ ఈ అందాల పోటీలు ఎట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలని ఎట్లయితే అట్రాక్ట్ చేయడానికి పెట్టారో, ఫార్ములా ఈ-రేస్ ఇంకా అంతకంటే ఎక్కువ వ్యాపార ప్రయోజనాలను ఆశించి పెట్టారు. సో కాబట్టి ఇవాళ ఒకవేళ మంత్రి గారు అనుమతి తీసుకోవడంలో ఆ సమయంలో వారికి కరెక్ట్ గా ప్రొసీజర్ ఫాలో కాలేదు కావచ్చు, లేదంటే కారణాలు ఏమైనప్పటికీ కూడా అది ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉండే. బట్ ఫాలో కాకపోయినా పూర్తిగా మంత్రి తప్పుగా ఉండదు అక్కడ. ఎందుకంటే ఎవరిది ఉంటుంది అంటే అక్కడ సెక్రటరీ, కన్సర్న్ సెక్రటరీది ఉంటుంది. సెక్రటరీ అనే వారు ఖచ్చితంగా ఇవాళ మంత్రి గారు హడావుడి చేసిన సెక్రటరీ ఆయన బాధ్యులు కాబట్టి చెక్ అనేది ఈయన పేరు మీద ఉండదు. అవును, ఎప్పుడు కూడా మంత్రుల పేరు మీద చెక్కులు ఇష్యూ కావు, సీఎం పేరు మీద చెక్కులు ఇష్యూ కావు, సెక్రటరీల పేర్ల మీదనే ఇష్యూ అవుతాయి. కాబట్టి ఈ సెక్రటరీ అనే వాళ్ళు ప్రధాన బాధ్యులు అవుతారు అక్కడ. అవును. సో ఈవెన్ నోటు ఒకవేళ మంత్రి అప్రూవల్ చేయాలనుకున్నా, మంత్రి అప్రూవల్ చేయాలి, నోటు పెట్టాలి, నోటు పెట్టిన తర్వాత మంత్రి అప్రూవల్ చేయాలి, అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ ఆ ఫైనాన్స్ పోవాలి, ఫైనాన్స్ అప్రూవల్ కావాలా, ఆ అప్రూవల్ అయిన తర్వాత చెక్ మీద సంతకం పెట్టాల్సింది సెక్రటరీ. కానీ ఇవేం కాకుండా సెక్రటరీ సంతకం పెట్టి బలవంతంగా నేను చేస్తా అంటే అది ఒకవేళ మంత్రి చెప్పినా కూడా తప్పు సెక్రటరీదే అవుతుంది.
మొత్తం అంతా వైర్ ట్రాన్స్ఫర్ వచ్చిన కాబట్టి తర్వాత ఇవాళ- ఓన్లీ ఐ థింక్ అది వైర్ ట్రాన్స్ఫర్ వచ్చేసిన తర్వాత ఓన్లీ ఒక ఫైల్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఈ సంతకాలు ఇట్లాంటివన్నీ కూడా ఉండే అవకాశం లేదేమో. ఓన్లీ అప్రూవల్స్ అంతే, వాళ్ళు డిజిటల్ సిగ్నేచర్స్తో అప్రూవల్ చేస్తూ వెళ్తుంటే ఆ పని అయిపోతుంది. మీరు చూసిందే. అయితే మీరు అన్నది చాలా వ్యాలిడ్ అంటే పాయింట్ ఇది, ఇప్పుడు ఎందుకంటే digital signature ప్రొసీజరల్ కూడా ల్యాబ్స్ ఉంది ఎట్లా ఇందులో. ఉంటుందంటే, ఇప్పుడు మంత్రి గారికి పవర్ ఉండదు, నోటు మీద మాత్రమే అప్రూవ్ చేస్తాడు మంత్రి, అవును, చెక్ పవర్ ఉండదు మంత్రికి. సో అదే అంటున్నా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంది కానీ ఇందులో కరప్షన్ లేదు. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంది కానీ కరప్షన్ లేదు అన్నది వీళ్ళు చెప్తున్నారు. కానీ కాబట్టి అప్పుడు కొద్దిమందికి ఇవాళ లాభం మొత్తం చేకూర్చేందుకే ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అందులోనూ ఆర్బీఐ అప్రూవల్ లేకుండానే అంటే ఇతరత్ర కరెన్సీస్ కూడా చేంజ్ అయిపోయి డబ్బులు వెళ్ళిపోయాయి అన్నది ప్రధానంగా వినిపించిన ఆరోపణ. సో ఈ సందర్భంలో ఇలాంటి నేనేమంటానంటే, ఆర్బీఐ అప్రూవల్ ఒకవేళ లేకపోయినా సరే, ఆర్బీఐ గారి అప్రూవల్ ఇంత అమౌంట్ 50 కోట్లు దాటిన తర్వాత ఆర్బీఐ అప్రూవల్ కావాలనేది ఉన్నది. ఖచ్చితంగా ఆర్బీఐ అప్రూవల్ కావాల్సిన అవసరం ఉండొచ్చు కాక. బట్ ఇవన్నీ చేయాల్సింది ఎవరు? సెక్రటరీలు చేయాలి కదా. అవును, ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉంటాడో ఈ అప్రూవల్స్ అన్ని తీసుకురావాల్సింది ఎవరు? వాళ్ళే కదా. తర్వాత కదా మంత్రి ఓన్లీ నోట్ మీద సంతకం పెట్టాలి. ఆర్బీఐ అప్రూవల్ తీసుకురావాల్సింది ఎవరు? మంత్రి కాదు. అవును, అధికారులు చూసుకోవాలి, ఆఫీసర్సే. సో ఆఫీసర్స్ దీంట్లో ప్రధాన ముద్దాయిలు అవుతారు. సో ఆఫీసర్స్ ఇవాళ ప్రధాన ముద్దాయిలు కాకుండా మళ్ళీ డైరెక్ట్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కూడా మొదట ఆఫీసర్లే అవుతారు. అరెస్ట్లు ఎవరు అయినరు? మంత్రులు అయినరా? ఎవరన్నా? కాలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పార్టీలో అయినరా? కాలేదు కదా. ఎవరైనరు? పోలీస్ ఆఫీసర్లు అయినరు. ఎందుకు? డైరెక్ట్ ఏమన్నా కేసు ఏమన్నా అయితే ఫస్ట్ వాళ్ళ మీద అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ వీళ్ళ మీద ఎందుకు అవుతుంది? సో కాబట్టి ఇవాళ అనుమతి ఇచ్చేది ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రధానంగా కేసులు అవుతాయి. సరే, ఈయన ఏంటంటే ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఒక నోట్ పెట్టాడు కాబట్టి, ఆయన అప్రూవల్ ఇవ్వాల్సింది ఉంటది కాబట్టి మంత్రిగా ఆయనను క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నది. కానీ ప్రధానంగా అక్కడ ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు బాధ్యులవుతారు దీని మీద. ఒకవేళ కనుక పోయి ఫెమా ఉల్లంఘన జరిగి అది విదేశీ వాళ్ళ అంటే విదేశీ మారకానికి అంటే ఫెమా రూల్స్ కు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా కనుక ఒక విదేశాలకు డబ్బు పోయి ఆ డబ్బు కాస్త మళ్ళా ఇండియాకు మారి ఇండియాలో ఎవరి చేతిలోకి పోయింది, ఎవరి అకౌంట్ లోకి పోయింది, ఆ వారంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందా కట్టలేదా, ఈ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ కట్టబడిందా లేదా, ఇవన్నీ కూడా విచారణలో వస్తాయి. వచ్చిన తర్వాత కదా మొత్తం తేలేది. అంతేగాని కేవలం కేటీఆర్ ను విచారించినంత మాత్రాన, రెండవసారి విచారించినంత మాత్రాన ఇవాళ కేటీఆర్ ఏదో జైలు పడేస్తారు అనుకోవడం పొరపాటు. అది వినోద్ గారు, ఇక్కడ ఏంటంటే ఏ కేసు తెరపైకి వచ్చినా, ఏ కేసులో విచారణ జరిగినా సరే బీఆర్ఎస్ పార్టీ మొదటగా ఉపయోగించే పని మాట మా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారు. ఈ కేసుల్లో ఆగిపోతాయి, వీటి కన్విక్షన్ వరకు వెళ్ళే అవకాశం లేదు, అసలు ఇట్లాంటి కేసులే కాదు అనే విధంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. సో ఇది ఒక రాజకీయ ఏమంటారు కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి కేసులు అవుతున్నాయని వీళ్ళు చెప్పుకోవడానికి దాన్ని జస్టిఫై చేయలేక కాంగ్రెస్ పార్టీ ఏమైనా వెనకబడుతోంది అన్న కొద్ది అనుమానం ఉంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనము ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగినా జరగకపోయినా, ఒకవేళ జరిగింది అనుకున్నా కూడా మనము చూడాల్సింది ఏంటంటే దాంట్లో ఉన్న లీగాలిటీ ఏంటిది, ఎవిడెన్స్ ఏంటిది, చట్టపరమైన ఉల్లంఘనలు ఏంటి, ఇవి మెయిన్ మనం అక్కడ చూడాల్సింది. సో ఇవాళ రాజకీయ కక్ష సాధింపు చర్యలు అనేటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి, ప్రతి పార్టీకి జరుగుతాయి. అయితే అంతకంటే ముందు మరి రాజకీయ కక్ష సాధింపు చేయాలనుకుంటే కాంగ్రెస్ హయాంలో జరిగిన బోల్డంత అవినీతి జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా బోల్డంత జరిగింది. మరి దాని మీద ఒకవేళ కక్ష సాధింపు చర్య కేసీఆర్ తెలుసుకోవాలనుకుంటే అనేక ఫైళ్ల మీద అది జరిగేది. కానీ ఆయన ఎక్కడ తీసుకున్నట్టు కనపడలే మనకు. కేసీఆర్ ఎక్కడ రాజకీయ కక్ష సాధింపు చేసినట్టు జరగలేదు. ఇవాళ రేవంత్ రెడ్డిని జైలుకు పంపించడానికి అంటే ఆయన పోవడానికి కారణము ఆ ఓటుకు నోటుకి కేసు కారణము ఎవరు అనేది అక్కడ మనము అనుకుంటే కేవలం ఒక కేసీఆర్ కారణం కాదు, అక్కడ రకరకాల కారణాలు ఉన్నాయి దాంట్లో. సో కాబట్టి ఇవాళ దానికి నేను ప్రతీకార చర్యగా నన్ను జైలు పంపాను కాబట్టి నేను పంపిస్తా అనుకోవడానికి, ఒకవేళ అట్లా అనుకుంటే ఏదో ఒక రూపంలో పంపచ్చు కాక, ఒక మాజీ సీఎంలను పంపచ్చు, మాజీ ప్రధానమంత్రులు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ కేటీఆర్ లోపలికి పోతాడు అనే దాంట్లో పోవచ్చు కూడా, పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ప్రభుత్వము అక్కడ కేంద్ర ప్రభుత్వము అనేది కూడా ఇవాళ ఈ ఫార్ములా ఈ రేసులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెద్దగా ఏమి లేదు. కాబట్టి ఒకవేళ కేటీఆర్ ను పంపాలి,
నన్ను పంపారు కాబట్టి పంపాలని కక్ష సాధింపులో ఆయనకు అధికారం ఉంది కంటే పంపచ్చు కాదు, కానీ ఎస్ ఆయనను పూర్తి స్థాయిగా దాంట్లో జైల్లోనే ఉండిపోతాడు పర్మనెంట్ గా, లేదా చాలా కాలం ఉంటాడు, ఆయన ఏదో అవుతుంది జైల్లో బెయిల్ రాకుండా అవుతుంది అనేది మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే దాంట్లో పూర్తి స్థాయి ఆధారాలు ఇప్పటివరకు అయితే మనకేం పూర్తిగా మనకు ఆధారాలు దొరికినట్టుగా అయితే బలమైన తెలియట్లేదు. ఆధారాలు అయితే ఉన్నట్టుగా అయితే కనపడతలేదు. ఎస్ మరో ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇవాళ చూస్తే ఏదైతే నిన్న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విచారణ ప్రారంభమైపోయింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళే అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు, ఎవరికి వాళ్ళే తమ వర్షన్స్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వము అఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి డీజీసీఏ కానివ్వండి, మిగిలిన ఏవైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ ఘటనకు కారణాలు ఏంటి, ఆ ఘటన జరిగే క్రమంలో జరిగిన తప్పొప్పులు ఏంటి అన్న దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరికి వాళ్ళు వినిపిస్తున్న థియరీస్లో మొదటిది అయితే పక్షి దానికి గుద్దుకోవడం ద్వారానే ఈ జరిగింది అన్నది ఒకటైతే, ఏటీసీకి సంబంధించిన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఎయిర్ ఇండియాకి సంబంధించిన గ్రౌండ్ స్టాఫ్ సరిగా దాన్ని చెక్ చేయకపోవడం వల్ల జరిగింది అనేది మరికొన్ని మాట్లాడుతుంటే, అనుకోకుండానే ఈ టెక్నికల్ ల్యాబ్స్తో జరిగింది అన్నది కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. సో నిజమేంటి అని తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటికి రావాలంటే అందులో కీలకంగా 2 విషయాలు అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఒకటి క్యాబిన్లో ఉండే డీవీసీ, అలాగే ఆ లోపల ఉండే బ్లాక్ బాక్స్. ఈ రెండింటిలో ఉన్నాయి ఏదైతే ఈ కాక్పిట్ రికార్డర్ కానివ్వండి మిగిలినవన్నీ దాంట్లో అక్కడ చూసినప్పుడు ఇక్కడ ఉన్న ఆధారాలను చాలా కీలకంగా మారుతాయి. ఎందుకంటే ఆ ఘటన జరగడానికి కొన్ని సెకండ్ల ముందు వరకు కూడా అక్కడ ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రికార్డ్ అయిన దాన్ని విశ్లేషించడం ద్వారా ఏ కారణంతో ఈ ఘటన జరిగింది, ఈ ఘటన జరిగే క్రమంలో లోపల ఉన్న పైలట్లు ఎలాంటి ప్రయత్నం చేశారు, దానికి సంబంధించిన మిగిలిన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇంటర్నల్ ఆడిట్ కూడా జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఈ ఘటనకి బాధ్యులు ఎవరు అన్నది తేలుతుంది. ఈ విషయం పైన కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు దీనిపైన విశ్లేషణ అందించేందుకు మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ దగ్గరకు ఒకసారి వెళ్దాం. వెంకట్, చాలా అనుమానాలు, ఎన్నో సందేహాలు, వీటన్నిటి మధ్యలో నిజం బయటికి రావాలంటే మాత్రం ఇన్వెస్టిగేషన్ చాలా థరోగా జరగాల్సిన అవసరం ఉంది. దాంట్లో మొదటి స్టెప్గా ప్రతి ఒక్కరు భావిస్తోంది ఈ బ్లాక్ బాక్స్లో ఏముంది, అలాగే డీవీసీలో రికార్డ్ అయిన వీడియోస్లో ఏం కనిపిస్తోంది అన్నది. సో ఇప్పటికే డీవీసీ దొరికింది అంటున్నారు. బ్లాక్ బాక్స్ సంబంధించి ఇంకా కొద్ది క్లారిటీ రాని నేపథ్యంలో ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఏం జరిగిందంటారు? ప్రపంచం మొత్తాన్ని నివరపాటు గురి చేసినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటనేది ఎవరు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఆఫ్కోర్స్ డీజీసీఏ ఒక విచారణ కమిటీ ఆదేశించింది. బ్రిటన్ నుంచి మరొక విచారణ కమిటీ వస్తుందంటే వారి దేశస్తులు కూడా చనిపోయారు కాబట్టి వారికి సంబంధించినటువంటి కమిటీ కూడా వీళ్ళకి అసిస్ట్ అవడానికి కలిసి పనిచేయడం కోసం కూడా వస్తుంది. సో మిస్టీరియస్గా మారింది. అసలు ఏ కారణాల వల్ల, ఏ రీజన్స్ వల్ల అయిపోయింది అనేది ఇప్పటికి కూడా ఎటువంటి ప్రకటన చేయలేని పరిస్థితి. అఫ్కోర్స్ మనకున్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి ఆధారాలు మనకు తెలిసింది ఏంటంటే లైవ్ విట్నెస్ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బ్రిటన్ ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో రమేష్ అనే వ్యక్తి, అతను చెప్పింది ఒక లైవ్ విట్నెస్. అదొకటి మనకు ప్రత్యక్షంగా మన అనుభవంలో ఉన్నటువంటి ఒక సాక్షి ఆయన. సో అది కాకుండా విమానానికి సంబంధించి విమానంలో ఉన్నటువంటి డీవీసీ కావచ్చు, డిజిటల్ వీడియో రికార్డర్ అంటారు, అదొకటి. అదేవిధంగా బ్లాక్ బాక్స్, కాక్పిట్లో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్, ఈ రెండు చాలా విచారణలో చాలా ప్రముఖ పాత్ర పోషించబోతున్నాయి. సో ఇప్పటివరకు అయితే డిజిటల్ వీడియో రికార్డర్ అంటే టేకాఫ్కు ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, విమానంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా అందులో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా కాక్పిట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా రికార్డ్ అయ్యే అవకాశం అయితే అందులో ఉంటుంది. సో అది ఫైండ్ అవుట్ చేశారు, దాన్ని తీసుకెళ్లారు. ఖచ్చితంగా అధికారులు విచారణ కమిటీ దర్యాప్తు బృందం ఏదైతే ఉందో అది తీసుకోవడం, దాన్ని చాలా భద్రపరిచారు. సో బ్లాక్ బాక్స్ పై ఇప్పుడు పొద్దుటి నుంచి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది దొరికింది తీసుకున్నారు, ఎన్ఎస్సీ కమాండర్లు స్వాధీనం చేసుకుని భద్రపరిచారని ఒక వాదన వస్తుంది, లేదు ఇంకా దొరకలేదనేది ఇంకొక వాదన కనిపిస్తుంది. సో బ్లాక్ బాక్స్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏ విమానానికైనా సరే అది చాలా కాక్పిట్లో పైలట్, కో పైలట్ ఉన్నటువంటి కాక్పిట్ అంటారు కదా, అక్కడ ఈ బ్లాక్ బాక్స్ని భద్రపరుస్తారు. అంటే టేకాఫ్ కూలిపోవడం, క్రాష్కి ముందు జరగబోయే మాటలు కావచ్చు, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ కావచ్చు, లేదంటే వాళ్ళు కమాండ్స్, ఏటీసీకి ఇచ్చే కమాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో ఆడియో పరంగా, సంభాషణ పరంగా మొత్తం కూడా రికార్డ్ అవుతాయి. కాబట్టి అది కూడా ఒక చాలా కీలకమైనటువంటి ఆస్పెక్ట్. ఈ రెండు డీవీసీ అట్ ది సేమ్ బ్లాక్ బాక్స్. డీవీసీ అయితే దొరికినట్లుగా కన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. బట్ బ్లాక్ బాక్స్ సంగతి మాత్రం ఇప్పటికీ కూడా మిస్టీరియస్గా మారింది. అది దొరికిందా లేదా, లేదంటే దొరికినప్పుడు కూడా దాని గురించి బయటికి రానికుండా నొక్కి పడుతున్నారనే విషయం కూడా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఓవరాల్గా ఇది మాత్రం విమాన ప్రమాద ఘటన మాత్రం ఖచ్చితంగా
265 మంది అందులో ఒక్కరు మినహాయించి విమానంలో ఉన్నటువంటి 241 మంది చనిపోయారు. అంటే మొత్తం టోటల్గా 242 అయితే అందులో ఒక్క వ్యక్తి మాత్రం సర్వైవ్ అయ్యారు. మిగతా అందరం కూడా చనిపోవడం జరిగింది. అఫ్కోర్స్ అందులో చాలా ఒక్కొక్క ఫ్యామిలీకి ఎవ్రీ సీట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డీప్ స్టోరీ అన్నట్లుగా ప్రతి మరణంలోనూ చాలా డెప్త్ విషాదకర బాధ సంఘటన, అంటే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే వారు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ విధంగా చనిపోవడం కావచ్చు, ఇది సెకండరీ. మళ్ళీ అది కాకుండానే ఎక్కడైతే క్రాష్ అయిందో అక్కడ కూడా దాదాపు 24 మంది మెడికల్ చనిపోవటం. ఓవరాల్గా ఇన్ టోటల్ వచ్చేసి 265 మంది చనిపోయినట్టుగా మనకి స్పష్టంగా ఒక ఫిగర్ కూడా వెలువడడం జరిగింది. సో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి ఏంటి రీజన్? ఎవరు? భద్రతాపరమైనటువంటి ఏదైనా సాంకేతికపరమైన సమస్యలు పదే చెప్తున్నారు. డబుల్ ఇంజిన్స్ 2 ఒకేసారి పనిచేయలేదని అంటున్నారు. ఇంకొన్ని పక్షులు తగిలాయి, విమానానికి తగిలాయి, అందువల్లనే జరిగిందని చెప్పేసి రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఇప్పటికీ కూడా కాన్ఫిడెన్స్గా ఈ రీజన్ వల్ల ప్రమాదం జరిగింది, ఇంతమంది చనిపోయిన విషయం మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి. సో వీటన్నిటికి కూడా విచారణ సంస్థలు బదులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలన్నింటిని కూడా సేకరించడం కానీ వాటిని ట్రాన్స్పరెంట్గా విచారణ చేస్తే తప్పించి వ్యవహారం బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఓవరాల్గా ఒక భారతదేశ విమానయాన చరిత్రలో మాత్రం ఇది ఒక పెద్ద ఎయిర్ డిజాస్టర్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డీబీసీ కావచ్చు, అదేవిధంగా బ్లాక్ బాక్స్ కావచ్చు, ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ ఎక్కడున్నా దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేబీ అక్కడ ఒక ఫ్లైట్ క్రాష్ అయిన దగ్గర 1 ఎకరం విస్తీర్ణంలో మేబీ డ్యామేజ్ జరిగి ఉండొచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, లేదంటేనేమో అంత పార్ట్స్ మొత్తం కూడా విమానం యొక్క పార్ట్స్ మొత్తం కూడా చెదరై ఉండొచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడి ఉండొచ్చు. ఈ వీటిలలో ఆ బ్లాక్ బాక్స్ కొంత అది ఎక్కడ ఉంది, దాన్ని దొరికిందా లేదా, ఫైండ్ అవుట్ ఎక్కడ ఇరుక్కుపోయిందా ఏంటి, అది చాలా స్పష్టత రావాల్సి ఉంది. దాన్ని వన్స్ అది స్వాధీనం చేసుకుంటేనే చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏం జరిగింది అని చెప్పడానికి ఇప్పుడు ఎవరు అందులో అంటే ఎవరు ప్రాణాలతో లేరు కాబట్టి అక్కడ ఉన్న ఓన్లీ ఆప్షన్ ఇప్పుడు ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఏం రికార్డ్ అయింది, అక్కడ వాళ్ళు చివరి క్షణం వరకు ఏం మాట్లాడుకున్నారు అన్నది ఒకటి, నా డీవీసీలో ఏమేమి జరిగిందన్న విజువల్స్ కూడా మనకు దొరికే అవకాశం ఉంది. సో వినోద్ కుమార్ గారు, నిజంగానే చెప్పాలంటే భారతదేశ చరిత్రలోనే ఇది అంటే అత్యంత అరుదైన ఘటన, అత్యంత విచారకరమైన ఘటన. 242 మంది ఒక ఫ్లైట్లో బయలుదేరితే 241 మంది చనిపోవడము, సంబంధం లేని వాళ్ళు అక్కడెక్కడో మెస్సులో ఉన్న మెడికోలు 24 మంది చనిపోవడం అన్నది. ఈ ఘటన ఎలా చూడాలంటారు? ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 విషయాలు, డీవీసీ కానివ్వండి, అలాగే బ్లాక్ బాక్స్ కానివ్వండి, దీంట్లో వచ్చే ఆధారాల ద్వారా అక్కడ జరిగిందని ఏమాత్రం మనం అనలైజ్ చేసే అవకాశం ఉందంటారు? అంటే ముఖ్యంగా బోయింగ్ విమానాలకు సంబంధించి వాళ్ళ నిర్మాణపరమైన లోపాలు కూడా కొన్ని ఉన్నాయి అనేది గతంలో ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్స్లో, గతంలో జరిగిన యాక్సిడెంట్స్ ఏవైతే జరిగాయో వాటిలలో కూడా ఇచ్చారు. గతంలో కూడా ముఖ్యంగా ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలన్నీ కూడా నాణ్యత లోపంగా చేశారు, నాణ్యత లేదు వాటిలలో. సో నాణ్యమైనగా తయారు కాలేదు, దాంట్లో ఆ స్టీల్ ఏదైతే వాడారో అది నాణ్యత లోపమైన స్టీల్ ఉంది. సో అది వేడిని పూర్తి స్థాయిలో తట్టుకోలేని స్థితిలో ఉంది. ఆ రకమైన నాణ్యత లోపం కారణంగా భవిష్యత్తులో ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి గతంలో 787 అన్నది ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడే కానీ దీంట్లో యాక్సిడెంట్ జరగలేదు. 787 అన్నది వాళ్ళు ఎప్పుడు క్లెయిమ్ చేస్తూ వచ్చారు. ఇదే మొదటి ప్రమాదము. ఇంతకుముందు 787 అంటే స్పెసిఫిక్గా బోయింగ్ 787 అయితే ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదు అన్నది వాళ్ళు చెప్తూ వచ్చారు. సో అంటే మోస్ట్ సెక్యూర్డ్ లేదా అంతకుముందు కూడా బోయింగ్ విమానాలు జరిగాయి. కాకపోతే 787 వీళ్ళది, ఎయిర్ ఇండియా వాళ్ళది. కానీ అంతకుముందు కూడా బోయింగ్ కంపెనీ అనేది పేరు చాలా ఉన్నాయి కదా. సో దాంట్లో చాలా విమానాలు ఫ్లాష్ ఇలాగే ప్రమాదానికి గురైనాయి, చాలా దేశాలలో గురైనాయి. సో కాబట్టి అట్లాంటి బోయింగ్ విమానాలకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో ఏవైతే ఉన్నాయో కొంత నాణ్యత లోపాలు జరిగాయి అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. సో ఎక్స్పర్ట్స్ ఎప్పుడైతే మనం కొనుగోలు చేసేటప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ గా చూసిన తర్వాత దాని యొక్క అంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే. ఎందుకంటే ప్రాణహాని పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి, దాంట్లో విదేశ ప్రయాణికులు ఉన్నారు కాబట్టి వాళ్ళే ప్రాణాలు చాలా విలువైంది, మనిషి ప్రాణాలు అనేది చాలా విలువైంది కాబట్టి ఇవాళ వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అందులో చాలా ప్రముఖులు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇంతమంది ప్రాణాలను బలిగొనే అమాయక మెడికోస్ వాళ్ళు చనిపోయారు అంటే వాళ్ళకు ఆ విమానం ప్రయాణంతో కూడా సంబంధం లేదు.
సో కాబట్టి ఈ వీళ్ళందరికీ ఇంతమంది చావుకు కారణమైన దాదాపుగా 265 మంది దాకా చనిపోయిన ఈ చావుకు కారణమైన వెదర్ ఇట్ ఈస్ టెక్నికల్లీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లోనే టెక్నికల్ మిస్టేక్ ఉందా, లేదంటే అది పక్షుల వల్ల జరిగిందా, లేదా అనే అంశాలన్నింటి కూడా ఇవాళ బ్లాక్ బాక్స్ కు దొరికితే తప్ప మనకు బయటపడే అంశాలు లేవు. తర్వాత ఇవాళ ఆ రికార్డింగ్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డింగ్ ఖచ్చితంగా ఆ రికార్డింగ్ కూడా బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగింది, ఆ టైంలో ఏం మాట్లాడారు పైలట్, ఆ టైంలో కూడా ఇవాళ కొంత రికార్డు కూడా మనకు డైరెక్ట్ అక్కడ కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఎక్కడైతే స్టేషన్ ఉంటుందో వీళ్ళకి అనుమతి ఇచ్చే స్టేషన్ ఉంటుందో ఆ స్టేషన్ లో కూడా ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఆ రికార్డింగ్ విషయాలన్నీ కూడా టెక్నికల్ పర్సనాలిటీస్ అవన్నీ కూడా బయట రేపు తీసుకొని ఎక్స్పర్ట్స్ అటు నిజంగా ఇప్పుడు అక్కడ విదేశాల నుండి వచ్చిన ఆ ఎక్స్పర్ట్స్ ప్లస్ మన ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళందరూ కనుక విశ్లేషించి చేయగలిగితే అసలు వాస్తవాలు ఏందో బయటపడతాయి. వెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా, లేదంటే న్యాచురల్ గా పక్షుల వల్ల జరిగిందా, లేదంటే ఇంకా మరే కారణాలన్నా ఉన్నాయా దీని వెనుక అని చెప్పేసి బయటపడుతుంది. అప్పటిదాకా ఊహాగానాలే ఉంటాయి. ఆ ఊహాగానాలలో రకరకాల వాళ్ళు రకరకాల అభిప్రాయాలు చెప్తారు. బట్ ఏది ఏమైనప్పటికీ ఇంత ఘోరమైన పెద్ద ఎత్తున ఇంత ప్రాణహాని భారతదేశంలో జరగడం అనేది చాలా విచారకరమైన సంఘటన. సో దీన్ని ప్రతి వారు కూడా ఇది విచారం వ్యక్తం చేస్తాం. కాబట్టి దీంట్లో ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలా, ఈ విషయంలో ఈ దేశ ప్రధానమంత్రి కానీ లేదంటే పౌర విమాన శాఖ కానీ మిగతా వాళ్ళు కానీ ఏదైతే సైంటిస్టులు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ సీరియస్ గా తీసుకొని ఇంకా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో సుప్రీం కోర్టులో కూడా కేసు ఫైల్ అయింది. సుప్రీం కోర్టులో కూడా కేసు ఫైల్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ చేపట్టాల్సిందే, కరెక్ట్ గా రిపోర్ట్స్ రావాల్సిందే. భవిష్యత్తులో ఎవరికి ప్రాణహాని జరగకుండా ఉండాలంటే వాళ్ళ మీద బాధ్యులైన మీద వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ గారు. ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఈ ఘటన అన్నది ఖచ్చితంగా చాలా విచారం. అదే కాకుండా దీనికి సంబంధించి ఇప్పుడే డీజీసీఏ దీనికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. భారతదేశం నుంచి భారతదేశానికి సంబంధించిన ఎయిర్లైన్స్ కానివ్వండి, భారతదేశానికి వచ్చి వెళ్ళిన బోయింగ్ 787 సంబంధించిన అన్ని వెహికల్స్ని కూడా అంటే అన్ని ఫ్లైట్స్ని కూడా తనిఖీ చేయాలి. ఏదైతే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఇంజిన్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, లేకపోతే కాంపోజిట్ మెటీరియల్తో తయారు చేసే ఈ బాడీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయో దానిపైన కూడా చర్చించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్న నేపథ్యంలో డీజీసీఏ అటువైపుగా చర్యలు కూడా ప్రారంభించింది. సో ఎలా చూసినా సరే ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన చర్యలపైన కేంద్ర ప్రభుత్వంతో పాటు మిగిలిన విమానయాన సంస్థలు కూడా ఇప్పటికే చర్యలు చేపట్టినట్టుగా అయితే మనకు అనిపిస్తోంది. ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఇలాంటి ఘటన ఇంకొకసారి జరగకూడదు. ఇప్పటికే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నివాళులు అర్పించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆ కుటుంబాలన్నిటికీ కూడా దేవుడు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, ఆ స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్ తెలుగు.